మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ధనాదాయం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది ఈ సంవత్సరం. ప్రమోషన్స్ వచ్చే అవకాశం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, శుభకార్యాల్లో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాలు బాగుంటాయి. అయితే వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు షష్టంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం గోచరిస్తుంది. విదేశీ యానం చేసేవారికి మంచి ఫలితాలని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిరు వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీరు చేయని తప్పుకు నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, చిక్కులు తలెత్తుతాయి. గృహయోగం కనిపిస్తోంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. గ్రీన్ కార్డ్, H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది.